అందరికీ నమస్తే. నేను మీ శ్రీనివాస్ ఇంజపల్లి. ఈరోజు జర్నలిస్టు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీస్ పైన జరిగినటువంటి దాడిని ఖండిస్తూ తెలంగాణ సమాజం, యావత్ సమాజం, మేధావి వర్గం, అన్ని పార్టీల వర్గాల ప్రజలు, అన్ని పార్టీల వర్గాల మేధావులు, యావత్ తెలంగాణ ప్రజానికం, యావత్ భారతదేశ ప్రజానికం అందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి విషయం. ఎందుకనంటే ఒక అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ నిర్వహించే అటువంటి ఒక ఆఫీస్ పైన తెలంగాణ జాగృతి కార్యకర్తలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారిని ఉద్దేశించి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు ఏదో మాట్లాడినని అతని మీద దాడికి దిగడం హేయమైన చర్య. ఇదే సందర్భంగా తెలంగాణ జాగృతి కార్యకర్తలకు, అక్కడికి దాడికి వచ్చినటువంటి మహిళా సోదరీమణులందరికీ జాగృతి కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఈరోజు తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడికి వచ్చినటువంటి సోదరమణులందరికీ ఒక సూటి ప్రశ్న. కవితక్కని ఉద్దేశించి తీన్మార్ మల్లన్న ఏదో మాట్లాడిండని సరే మీరు దాడికి వచ్చిండ్రు. ఒక ఎమ్మెల్సీ చేసినటువంటి ఒక అధ్యక్షురాలు, ఒక ఎమ్మెల్సీ కవిత, ఒక జాగృతి వ్యవస్థ నడిపిస్తున్నటువంటి ఒక మహిళ, ఒక 2 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారి కూతురు, ఆమెకు ఎదుటి పార్టీ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆమెను ఉద్దేశించి సమాజంలో ఎవరైనా కావచ్చు, ఆమెను ఉద్దేశించి కానీ ఉద్దేశపూర్వకంగా కానీ ఏదన్నా మాట అంటే లీగల్గా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. లీగల్గా చర్య తీసుకుంటే సరిపోతుంది, అంటే దాడికి దిగాల్సిన అవసరం లేదని ఇంగిత జ్ఞానం కూడా కోల్పోయి కార్యకర్తలను ఇట్లా వాళ్ళ అనుచర వర్గాన్ని తీన్మార్ మల్లన్న ఆఫీస్పై దాడికి పంపించడం అనేది చాలా సిగ్గుచేటు. కవితక్క, మీ తరపున వచ్చినటువంటి తెలంగాణ జాగృతి, మీ పేరు చెప్పుకొని వచ్చినటువంటి కార్యకర్తలకు కావచ్చు, మీకు కావచ్చు, కేసీఆర్ గారికి కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మాదొక సూటి ప్రశ్న. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత యావత్ తెలంగాణ ప్రజానీకం అందరూ కూడా పోరాటం చేసి 1200 మంది అమరులైతే తప్ప తెలంగాణ రాని పరిస్థితిలో ఉంటే, తెలంగాణ వచ్చిన తర్వాత కేవలం కేసీఆర్ ఒక్కరి పోరాటం వల్లనే తెలంగాణ వచ్చినట్టుగా హైజాక్ చేస్తూ, సరే హైజాక్ చేస్తే చేసిండ్రు, పోతే పోని, అమరులైనరు, మా గ్యాసారానికి మేము కొట్లాడినాం, మా జీవితాలు ఆగమైనాయి, మా ఆస్తులు ఆగమైనాయి, మా జీవితాలు ఆగమైనాయి, అమరులు అయ్యే వాళ్ళు అయిపోయినరు. సరే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి దళితుడే ఉంటాడన్నప్పుడు, అంటే ఆ దళిత సామాజిక వర్గం మీ అయ్య మీద దాడి చేయనందుక ఈరోజు మీకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళను, మిమ్మల్ని ఖండించే వాళ్ళని మీరు దాడి చేసేది? అంటే అప్పుడు మేము దళితులు కావచ్చు, లేకపోతే యావత్ తెలంగాణ ప్రజానీకం కావచ్చు, దళితుడు ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి ఇప్పుడు నువ్వెందుకు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నావని అప్పుడు ప్రజానీకం దాడి చేయకపోవడం తప్పు అనేది ఇప్పుడు మీరు చేసే మహాన్యూస్ మీద దాడి కావచ్చు, మన తీన్మార్ మల్లన్న ఆఫీసు మీద చేసిన దాడి కావచ్చు, ఇప్పుడు అర్థమవుతుంది అప్పుడు దాడి చేయకపోవడమే తప్పని. 2 సార్లు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు తన మొదటి క్యాబినెట్లో ఒక్క మహిళను కూడా మంత్రి పదవి ఇవ్వకపోవడానికి అప్పుడు ఈ తెలంగాణ జాగృతి మహిళలు కావచ్చు, తెలంగాణ మహిళా లోకం కావచ్చు, తెలంగాణ మేధావులు కావచ్చు, అప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ మీద కావచ్చు, కేసీఆర్ మీద కావచ్చు, తెలంగాణ ప్రజలు అప్పుడు దాడి చేయకపోవడం అంటే తెలంగాణ ఉద్యమంలో యావత్ మహిళా లోకం పాల్గొన్నారు, యావత్ తెలంగాణ ప్రజానీకం పాల్గొంటేనే తెలంగాణ వచ్చింది. అట్లాంటిది ఇంతవరకు ఈ చరిత్రలో ఒక క్యాబినెట్లో మహిళా మంత్రి లేని క్యాబినెట్ నువ్వే నడుపుతున్నావు, ఎందుకు నీ మీద దాడి చేయకూడదు అని అప్పుడు మీ తండ్రి మీద, అదే కేసీఆర్ మీద దాడి చేయకపోవడం తప్ప అనేది ఇప్పుడు మీరు చేసే దాడులను బట్టి అర్థమవుతుంది. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్, జయప్రకాష్ నారాయణ లాంటి మేధావులను అరే కొట్టని రావాన్ని అంటే కూడా కొట్టిండ్రు ఉద్యమకారులు, ప్రజలు, అప్పుడు ఉన్నటువంటి ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా. మీరు ఏది చెప్తే అది వినుకుంటా పోతే 10 సంవత్సరాలు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని దోసుకున్నదే కాకుండా ఇప్పుడు కొత్తగా డ్రామా, అవును బీసీ వర్గానికి 42% రిజర్వేషన్ కల్పిస్తామని ఆర్డినెన్స్ తీసుకొస్తామని రేవంత్ రెడ్డి తీసుకొస్తామని మంత్రివర్గం సమావేశం పెట్టి ఏర్పాటు చేయగానే నువ్వేమో పండుగ చేసుకుంటావు. అదే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్లు మధుసూదనాచారి కావచ్చు, ఇంకా కొంతమంది లీడర్లు కావచ్చు, అసలు అందులో పసలేదు,
ఆ ఆర్డినెన్స్ పనికిరాదు, ఆ ఆర్డినెన్స్ చేసేది లేదు, లొట్ట పీసాన్లు ఏం లేదు. మన రామన్న భాషలో చెప్పాలంటే లొట్ట పీసాన్లు ఏమి లేదు. బీసీ వర్గానికి ఆయన 42% రిజర్వేషన్ తీసుకురావడానికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త సీనియర్ లీడర్లు ఖండిస్తారు, నువ్వేమో పండుగ చేసుకుంటావు. అంటే తెలంగాణ ప్రజానీకం, తెలంగాణ నిరుద్యోగులు, యావత్ తెలంగాణ ప్రజానీకం మీకు అంటే ఒక బగ్రగలలాగా కనబడతాను ఈ లెక్క ప్రకారం. నువ్వేమో మా పోరాటం వల్లనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి బీసీ సామాజిక వర్గానికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్ కల్పించడం కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చిండ్రు. మా పోరాటం వల్లనే సాధ్యమైందనేమో నువ్వు రంగులు చల్లుకుంటావు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్లు అందరేమో మీటింగ్ ఏర్పాటు చేసి అందులో ఏం పసలేదని చెప్తారు. అంటే అత్తకు మీరే ఉంటారు, కోడలకు మీరే ఉంటారు. అత్త నమ్మమంటారు, కోడలను కొనమంటారు. అంటే ఏ పాట అయినా మీరే పాడతారు. మీ వెనుక బక్రగాల లెక్క తెలంగాణ సమాజం, తెలంగాణ యావత్ ప్రజానీకం మీరు ఏ పాట పాడితే ఆ పాట మీ వెనుక తిరగాలన్నట్టు. ఈరోజు మల్లన్న మీద ఆఫీస్కు దాడికి వచ్చినటువంటి సోదరి మనులారా గుర్తుంచుకోండి. 14 ఏళ్ళు తెలంగాణ పోరాటంలో సర్వనాశనమైంది బహుజన బిడ్డలే. ఆ తర్వాత 10 ఏళ్ళ అధికారంలో ఉండి కూడా వీళ్ళు బహుజన వర్గాలనే రెచ్చగొట్టి, బహుజనులను రెచ్చగొట్టి వీళ్ళు ఆస్తులు సంపాదించుకున్నారు తప్ప ఏ ఒక్క బహుజనుని కూడా పైకి తీసుకొచ్చింది లేదు. కేసీఆర్ గారు, కవిత గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మీకు నిజంగా కూడా బీసీల పట్ల ప్రేమే ఉంటే, మీరు బీసీల పట్ల ప్రేమ ఇప్పటికైనా నిరూపించుకోవాలంటే దళితులను ముఖ్యమంత్రి చేస్తారని దగాకోరు మాట చెప్పి తప్పి మీరు ఎంత తుచ్చమైన నీచబుద్ధో, దళితుల పట్ల మీరు ఎంత దళిత వ్యతిరేకులో అప్పుడే అర్థం చేసుకున్నారు. అప్పుడే మీరే చెప్పినారు జనాలకి, మేము దళితులకు అనుకూలం కాదు, దళిత వ్యతిరేకమి కాబట్టి దళితుల ఓట్ల కోసం దళిత ముఖ్యమంత్రి అని చెప్పి గద్దెనెక్కిన తర్వాత దళితులను దగ్గరకు కూడా రానియలేదు. దళితులను ప్రగతి భవన్ గేట్ కాడ ఎర్ర టెండల దళితులను మేము గంటల తరబడి దళిత ప్రముఖులను నిలబెట్టినాము అని పైశాచిక ఆనందం పొందినరు. అది దళిత సమాజానికి కావచ్చు, బహుజన సమాజానికి కావచ్చు, ఇంకా కూడా దళిత యువకులు కావచ్చు, బహుజన సమాజం కావచ్చు, ఇంకా కూడా అర్థం చేసుకోకపోతే బహుజన వర్గాల నాయకులారా, మేధావులారా, ఇప్పటికైనా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితల కుటిల బుద్ధిని అర్థం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ, మీకు మీరే చెప్పినారు, ఇప్పటికైనా మీకు దమ్ముంటే దళితుల పట్ల మీరు దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మాట తప్పింది మీరు. ఇప్పటికైనా మీరు నిజంగా కూడా బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చినందుకు నువ్వు రంగులు చల్లుకునేది నిజమే అయితే, అది మీ అయ్యాడిచ్చే డ్రామా కాకపోతే, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక సభ్యులలో ఒకడైనటువంటి బహుజన నాయకుడైనటువంటి మధుసూదనాచారిని బీఆర్ఎస్ పార్టీకి మీరు అధ్యక్షుని చేయండి. బీసీ వర్గమే ఖచ్చితంగా ఈసారి ముఖ్యమంత్రి అవుతాడని ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా మీరు మీ దమ్ముంటే, మీ మీద మీకు నమ్మకం ఉంటే మీరు ఇప్పటికైనా నిజంగా తెలంగాణ సమాజానికి న్యాయం చేయాలి. తెలంగాణ సమాజం మాకు ఉద్యమంలో పాల్గొని 1200 మంది అమరులైతే మేము 10 ఏళ్ళ అధికార పీఠంలో కూర్చొని ఇష్టం వచ్చినంత దోసుకున్నాం అనే దానికి ప్రాయశ్చిత్తం కలగాలంటే ఖచ్చితంగా మీరు ఇప్పటికైనా ఒక బీసీ నాయకుడిని పార్టీ అధ్యక్షునిగా ప్రకటించుండ్రి. అదే బీసీ నాయకునికి రాబోయే ఎలక్షన్లలో మేము ముఖ్యమంత్రిగా బీసీ నాయకుడి తరపున బీసీ నాయకుడిని, బీసీ బిడ్డనికి పలానా వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తామని మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఇప్పటికైనా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి బహుజన బిడ్డను అధ్యక్షుని చేసి అదే బిడ్డను ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించుండ్రి. అప్పుడే మిమ్మల్ని నమ్ముతారు. కానీ ఇక ఇప్పటి వరకు మీరు చేసిన అరాచకాలు చాలు. తెలంగాణ సమాజాన్ని సర్వనాశనం చేసిండ్రు, సర్వనాశనం ఇంకా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా నువ్వు కనుక బీసీ సమాజానికి నువ్వు అనుకూలము, బీసీ రిజర్వేషన్కు 42% రిజర్వేషన్కు అనుకూలము, మేము ఖచ్చితంగా కేసీఆర్ గారికి లేకపోతే ఇతర పార్టీలకు మాకు లోపాయికారి ఒప్పందం, ఓసీ కమ్యూనిటీలో అయినటువంటి మాకు లోపాయికారి ఒప్పందం ఏమి లేదని నువ్వు నిరూపించుకోవాలనుకుంటే ఖచ్చితంగా నీ ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద నువ్వు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. తీన్మార్ మల్లన్న మీద జరిగినటువంటి దాడిని ఖండించాలి, ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. లేకపోతే ఖచ్చితంగా మీ ఓసీ వర్గాలకు మీరు ఏ పార్టీలో ఉండని మీకు లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయి. బడుగు బలహీన వర్గాలను మీరు ఎట్టి పరిస్థితిలో మీరు సపోర్ట్ చేయరు. కేవలం మీరు ఆడే అటువంటి
ఒక ఎన్నికల జిమ్మిక్కు, ఎన్నికల డ్రామాలని మేము అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బహుజన బిడ్డలారా, ఇప్పటికైనా మేల్కోవాల్సిన అవసరం ఉన్నది. దయచేసి ఓటుకు 2000కు 1000కి ఆశపడి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కావచ్చు, లేకపోతే రాబోయే ముందు అన్ని ఎన్నికలలో కావచ్చు, జనరల్ స్థానాలలో అన్నిట్లో కూడా బడుగు బలహీన వర్గాలు ఖచ్చితంగా పోటీ చేయాలి. బడుగు బలహీన వర్గాల అభ్యర్థులకే ఖచ్చితంగా మీ ఓట్లు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మరొక్క డ్రామాతోని కవితక్క ముందుకొస్తున్నా అని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు జరిగిన దాడిని చూస్తా అంటే ఏందనంటే, తెలంగాణ ఉద్యమం పేరు మీద యావత్ తెలంగాణ ప్రజానికాన్ని రెచ్చగొట్టి మేము పబ్బం గడుపుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏ ఒక్క బడుగు బలహీన వర్గాలను కూడా మేము చేరదీయకుండా మేమే అధికార పీఠం అధిరోహించి మేమే అధికార దర్భం అనుభవించినాం. కాబట్టి మళ్ళీ ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ లేదు. రాష్ట్రం ఏర్పడి ఆల్రెడీ 14 సంవత్సరాలు అయిపోతుంది, ఇంకా 12 సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పుడు మేము ప్రజానీకాన్ని ఏమీ రెచ్చగొట్టాలని చెప్పేసి బడుగు బలహీన వర్గాలు అనేటువంటి బీసీ వర్గాల మహిళలను, బడుగు బలహీన వర్గాల మహిళలను ముందు పెట్టి మీ బిడ్డను కేసీఆర్, మీ బిడ్డ అయినటువంటి కవితను ముందు పెట్టి జాగృతి పేరు మీద కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పేరు మీద కావచ్చు, మహిళలను ముందు పెట్టి మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళని కావచ్చు, మీరు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఉద్యమంలో చేసినటువంటి తప్పులు కావచ్చు ఎత్తి చూపిన వాళ్ళను, అది మీడియా కావచ్చు, లేకపోతే ఇతర రాజకీయ పార్టీలు కావచ్చు, ఇంకా వేరే ఇతర ప్రజా సంఘాలు కావచ్చు, లేకపోతే మీ దగుల్బాజీ మాటలు నమ్మి ఉద్యమంలో పాల్గొని నష్టపోయినటువంటి ఉద్యమకారుల మీద కావచ్చు, తెలంగాణ మహిళలను ముందు పెట్టి మీరు వాళ్ళతో దాడులు చేయించుకుంటా మరొకసారి తెలంగాణ ప్రజానీకాన్ని నమ్మించి మోసం చేసి మళ్ళీ మీరు అధికారంలోకి రావాలని చూస్తాను అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ దాడులను చూస్తుంటే బహుజన వర్గ ప్రజలారా, మీరు దీన్ని ఖచ్చితంగా ఒక లోతుగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ సెంటిమెంట్ అయిపోయింది కాబట్టి వాళ్ళు మళ్ళీ ప్రజల్లోకి రావడానికి వాళ్ళు చేసిన తప్పులు ఎత్తి చూపుతారు. కాబట్టి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల మహిళలను ముందు పెట్టి మహిళలతోని వాళ్ళ తప్పులను ఎదురు చూపించే వాళ్ళను మహిళలతోని దాడులు చేయించే పెద్ద కుట్ర జరుగుతుంది. ఖచ్చితంగా తెలంగాణ బహుజన బిడ్డలు అందరూ అర్థం చేసుకొని ఇప్పటికైనా మంది జెండాల మోచేతి పట్టుకొని వాళ్ళ మోచేతి నీళ్ళకి ఆశపడి మంది వెనుక వాళ్ళ కోసం మనం కొట్టుకొని సచ్చుడు కంటే బహుజన బిడ్డలు బీసీ ముఖ్యమంత్రి కావడం కోసమో, దళిత ముఖ్యమంత్రి కావడం కోసమో, బహుజనుల ఉన్నటువంటి మనము బహుజన రాజ్యం కోసమే పోరాటం చేయాలి తప్ప ఈ దగురుబాజీ వాళ్ళ మాటలు నమ్మి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగాపడ్డ ఉద్యమకారుడు శ్రీనివాస్.